నీరు మనం ప్రతిరోజు తాగే సాధారణ పదార్థమేనా? లేక ఇందులో ఏదైనా రహస్యం దాగి ఉందా? లేక అది మన భావాలను గుర్తుపెట్టుకునే జీవమా? మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఒక గూఢ రహస్యం తెలుసుకున్నారు. నీటికి జ్ఞాపక శక్తి ఉందని వారు చెప్పారు. ఇది కేవలం నమ్మకమా లేక నిజమైన సత్యమా? హిందూ పూజల్లో నీటిని మంత్రాతో అభిమంత్రిస్తారు. మంత్రాల శక్తి నీటిలో నిల్వ అవుతుందని నమ్మకం. తీర్థం ఒక సాధారణ నీరు కాదు. అది దైవిక వైబ్రేషన్లను దాచుకున్న పవిత్ర జలం. సంకల్పం చెప్పేటప్పుడు నీటినే ఎందుకు ఉపయోగిస్తారు? మన మాటలు, మన భావాలు నీటిలో నిలుస్తాయని ఒక విశ్వాసం. ఆ సంకల్పం మనకు అపారమైన శక్తిని ఇస్తుంది. నీరు మన మాటలను విశ్వానికి తీసుకెళ్తుందని నమ్మకం. మన భావాలు నీటిపై కూడా ప్రభావం చూపుతాయా? ప్రేమతో తాగితే అది శరీరానికి మంచిదని అంటారు. కోపం ఉంటే నీటి నిర్మాణం మారుతుంది అని చెప్పబడింది. ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఒక పురాణ కథలో ఒక అద్భుత రహస్యం ఉంది. సరస్వతి నది ఒడ్డున వేదవ్యాసుడు మహాభారతం చెబుతుంటే వినాయకుడు దాన్ని వ్రాస్తున్నాడు. కాని నది ఒక్కసారిగా వేగంగా ప్రవహించడం ప్రారంభించింది. దానికి వినాయకుడు శాపమిచ్చాడు. ఆ నది క్రమంగా అదృశ్యమైంది. ఇది నీటికి కూడా స్పృహ ఉందని సూచిస్తోంది. ఆధునిక విజ్ఞానం కూడా దీన్ని పరిశోధిస్తున్నదని చెబుతారు. నీటి స్వరూపం మన స్థితి ప్రకారం మారుతుందా? ఇది ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. కానీ ఆధ్యాత్మికం మాత్రం ఇదే నిజమని చెబుతోంది. నీరు కేవలం ఒక పదార్థం కాదు, మన భావాల ప్రతిబింబం. నీటికి జ్ఞాపక శక్తి ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.